నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండల కేంద్రంలోని గోవిందపల్లి ప్రధాన రహదారిపై గత 20 సంవత్సరాలుగా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఈరోజు గోవిందపల్లి రహదారి బాగోలేదని అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఎవరూ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇక గ్రామ ప్రజలు బీజేపీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారికి చెప్పగా గోవిందపల్లి గ్రామానికి చేరుకుని ట్రాక్టర్స్ సహాయంతో మొరాన్ని తెప్పించి తానే స్వయంగా అక్కడుండే రోడ్డు మరమ్మతులు చేపించారు. చెప్పుకుంటే బాధ ఉంది, కక్కుంటే కాళ్ళ మీద పడ్డట్టు రూరల్ ప్రజలు అటు బాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పుడు భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇద్దరు ఆధ్వర్యంలో ఏం సాధించారా అంటే నిన్న నేను చూసిన హంసాన్పల్లి ఒక అమ్మాయి ముదిరాజు బిడ్డ కడుపుతో ఉండి బాజిరెడ్డి ఆధ్వర్యంలో ఇదైంది. నిన్న గౌరారం పాపం భార్యను ఎక్కించుకొని వస్తున్నాడు, బండి మీద పడి భార్య చనిపోయింది. ఇది ఎంత బాధాకర విషయాలంటే చూస్తుంటే బాధ అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అందుకోసమే కనీసం పెళ్లి కానీ భీమ్గల్ కానీ సిరికొండ కానీ నిజామాబాద్ పోవాలన్నా లేకపోతే ఈ రామడుగోళ్ళు మిగతా వాళ్ళు గోవిందపల్లి వాళ్ళు వాళ్ళందరూ ఇటు దర్పల్లి రావాలన్నా సుద్దపల్లి అటు హైవేకు ఆర్మూరుకు పోయే ప్రధాన రెండో రహదారి ఇది. ఈ రహదారి దుస్థితి 20 ఏళ్ళ నుంచి ఇదే. 10 ఏళ్ల కిందట బాజిరెడ్డి గారు వచ్చి ఇదే చెప్పారు, ఇప్పుడు భూపతి రెడ్డి గారు వచ్చి అదే కథలు చెప్తున్నారు. చెరుకట్ట పక్క పొంటి ఉంది, లీకేజ్ ఉంది, ఇంటికి 100 రూపాయలు వేసుకొని చిన్న గ్రామం గోవిందపల్లి. పాపం ఉన్న వాళ్ళంతా కూడా వేరే ఏం ఆదాయం లేకుండా కనీసం ఊళ్ళకే పోయే రోడన్నా మంచిగా ఉండాలని వాళ్ళు ఎన్నోసార్లు సొంత డబ్బులు వేసుకొని పని చేసుకోవడం జరిగింది. ఇవన్నీ చూసిన తర్వాత నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను, ఇవాళ స్పష్టంగా డిమాండ్ చేస్తున్నాను. భూపతి రెడ్డి గారిని అడుగుతున్నాను, నువ్వు ఎమ్మెల్యే గెలిచి దేనికోసం? ఇలా సుదర్శన్ రెడ్డికి స్వాగతం పెద్ద ఎత్తున ఈడికి అందాక లక్షల రూపాయలు పెట్టి ఫ్లెక్సీలు పెట్టిర్రు, మందిని గ్యాదర్ చేస్తున్నారు, ఊర్లలోకి నింపుతున్నారు. బాధ లేదు. ఆ సుదర్శన్ రెడ్డి నేను ఈ గోవిందపల్లికి తెస్తే అయిపోతుంది కదా. ఇలా గోవిందపల్లికి సుదర్శన్ రెడ్డి వస్తే ఆ రోడ్ అన్నా బాగుపడుతుంది కదా. నేను భూపతి రెడ్డికి చెప్తున్నాను.